ప్రవేశించడానికంటే ముందుగా దేవుని వాక్యములో నుండి కొన్ని సంగతులు మనం ధ్యానించి ఆ తర్వాత బలలో ప్రవేశిస్తాం. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాం. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 9-10 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మల్ని గూర్చి తెలియజేయుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపి యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. అందరం కలిసి, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన పరిశుద్ధుడైన దేవా, మరొకసారి మీకు వందనాలు. నీ ప్రజలతో చేరి మిమ్మల్ని గణపరిచే ధన్యత ఇచ్చారు. అందును బట్టి ప్రభా మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. దేవా, మరి ఈ సమయంలో తండ్రి చదవబడ లేఖన భాగాన్ని మా కొరకు ఆశీర్వదించండి. ఆరాధనలో మిమ్మల్ని గణపరిచే ధన్యత ఇచ్చారు ప్రభా. నిజమే తండ్రి, మీ శక్తి గొప్పది ప్రభా, మీ సన్నిధి ఎంతో గొప్పది. అల్పుడు అయోగ్యులమైన మమ్మల్ని, ముఖ్యంగా నన్ను మీరు ప్రేమించారు. అందును బట్టి స్తుతిస్తూ ప్రభా, మరి మీ శక్తిని నా జీవితంలో కలిగి ఉండే ధన్యత మీరు అనుగ్రహించారు. అందును బట్టి స్తుతిస్తూ మహింపరుస్తున్నాం. ఇలాగున తండ్రి తోడుగా ఉండి వాగ్దానం నెరవేర్చేవాడుగా, ప్రార్థన ఆలకించేవాడుగా మీరున్నందుకు కొరకై స్తోత్రం. సమయంలో ప్రభా ముందు సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ వాక్య భాగాన్ని మా కొరకు దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని వాక్యంలో మరి మనం చదువుకున్న వాక్య సందర్భాన్ని, మరి ఆ వాక్య భాగంలోనికి వెళ్ళడానికంటే ముందుగా మనము బలలో ప్రవేశించాలి. ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోవాలి అన్నాడు. ఏ విషయంలో మనం పరీక్షించుకోవాలి, ఏ విషయాలు మనము దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలని మనం చూస్తే, మొట్టమొదటిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17 నుండి 21 వరకు మనం అక్కడ చూస్తే, ఒకరితో ఒకరికి, మీ ఎదుటివారికి లేక మీ సహోదరునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నావో పరీక్షించుకోవాలి. ఎదుటివారి ఎడల నీకున్న సంబంధము ఎలాగుంది? సరైన విధంగా ఉందా? సమాధానకరంగా ఉందా? ఆ విధంగా పరీక్షించుకోవాలి. అందుకనే అక్కడ అంటాడు, మీలో భిన్నాభిప్రాయములు ఉన్నాయి, అవి ఉండక తప్పదు. అయితే ఒకవేళ అలాగుంటే మరి మీరు పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది అని అంటాడు. అదే 12వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 20-21 వచనాలు చూస్తే, నేను బల్ల గురించి కొన్ని మాటలు చెప్పి మనం వాక్య భాగంలోకి వెళ్దాం. 20-21 వచనాలు అక్కడ అంటాడు, కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదముతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంటే వాటికి భేదం లేదు. మనం యేసు ప్రభు వారి యొక్క శరీరంలో అవయవాలుగా ఉన్నాము కాబట్టి, శరీరంలో ఉండే ఒక అవయవాన్ని ఎప్పుడు కూడా విభేదించుకోదు. నువ్వు నాకు అక్కర్లేదని చెయ్యి కాలుతో అనదు, కాలు చెయ్యితో నువ్వు నాకు అక్కర్లేదని అనదు. కాలు ముందుకు అడిగేస్తూ ఉంటే మరొక చెయ్యి దానికి సాధనంగా లెఫ్ట్ రైట్ అన్నట్టుగా నడుస్తూ ఉంటుంది. అంటే శరీరంలో ఉన్న ఐక్యత ఇంత అంత కాదు. అలాంటి ఐక్యత దేవుని పిల్లలముగా బల దగ్గరకు వచ్చినప్పుడు మనం కూడా కలిగి ఉండాలి. నీ ఎదుటి వారితో నీకున్న సంబంధం ఏంటి పరీక్షించుకోవాలి. రెండవదిగా 11వ అధ్యాయం 23వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనము, అక్కడ మనం పరీక్షించుకోవాల్సింది, దేవునితో నీ సంబంధం ఎలాగుంది? దేవునితో నీ సంబంధం ఎలాగుంది? సరైన సంబంధం ఉన్నదా? ఆయన సన్నిధికి వెళ్ళి ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతున్నావా? వాక్య ధ్యానం చేయగలుగుతున్నావా? ఆయన చెప్పింది నీకు వినబడుతుందా? ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడా? ఆయనతో నీకున్న సంబంధం ఏంటి? ఆ విషయాలు పరీక్షించుకోవాలి. ఎదుటివారితో నీ సంబంధం సరైన విధంగా ఉంటే ధైర్యంగా అందులో చేయి వేయవచ్చు.
దేవునితో నీకు సరి అయిన సంబంధం ఉంటే ధైర్యంగా మీరు అందులో చేయి వేయవచ్చు. కాబట్టి ఇది రెండవదిగా దేవునితో మన సంబంధం ఎలాగుంది. మూడవదిగా మనము లోకముతో మన సంబంధం ఎలాగుంది. 32వ వచనంలో అంటాడు, 32వ వచనంలో అక్కడ మాట్లాడుతూ మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకుండానట్లు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, లోకముతో నీ సంబంధం ఎలాగుంది? లోకముతో కలిసిపోయినట్టున్నావా? ప్రత్యేకంగా ఉన్నావా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం లోకములో ఉంది. ఆ శరీరాశ నీలో ఉన్నట్లయితే లోకము నీలో ఉన్నట్లే కదా. ఆ జీవపు డంబము నీలో ఉంటే లోకమంతా కూడా నీలో ఉన్నట్లే. కాబట్టి అవి లేకుండా మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు లోకముతో మన సంబంధం, అంటే లోకము నుంచి ప్రత్యేకంగా ఉన్నావా, లోకములో కలిసిపోయినట్లుగా ఉన్నావా అనేది. కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఈ మూడు మనలో లేకుండా ఉండి ఉన్నప్పుడు మనము దేవుని దగ్గర సన్నిధిలోనికి వెళ్ళి ధైర్యంగా అందులో మనము చేయి వేయవచ్చు అన్న సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మరి మనం చదువుకున్న వాక్య భాగం దగ్గరికి వచ్చినట్లయితే మన యొక్క సమయాన్ని బట్టి కొన్ని సంగతులు మనం అందులో నేర్చుకుందాం. తెస్సలోనిక సంఘము అపొస్తలుల కార్యం 17వ అధ్యాయములో అక్కడ పౌలు గారు తమ రెండవ మిషనరీ యాత్రలో తెస్సలోనిక సంఘానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. 3 వారాలు మాత్రమే అక్కడ ఉన్నాడు. 3 వారాలు అంటే విశ్రాంతి దినమున మాత్రమే వారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన బోధించాడు. ఈ 3 వారాలు ఉన్న తర్వాత అక్కడ మరి అనేక మంది రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత ఇంతగా రక్షణ పొందుతున్నారు కాబట్టి పౌలు గారు అక్కడ ఉండడం ఇష్టం లేక ఈ యొక్క యూదులైన వారు అనేకులు ఆయనను తరిమివేశారు. అక్కడి నుంచి తరిమివేసిన తర్వాత సరే నన్ను ఎలాగో ఉండనివ్వట్లేదు కాబట్టి తిమోతి నువ్వు వెళ్ళి వారిని కొంత ఆత్మీయంగా బలపరచు అని చెప్పి తిమోతి గారిని పంపించాడు. తిమోతి కొంతకాలం ఉండి పౌలు గారు కొరింథులో ఉన్నప్పుడు పౌలు గారి దగ్గరకు వచ్చి తెస్సలోనిక సంఘం యొక్క యోగక్షేమాలన్నీ కూడా వారు ఎలా ఉన్నారు, వారి ఆత్మీయ స్థితి ఎలా ఉంది, వారు ఎలాంటి శ్రమల్లో దేవుని వాక్యాన్ని అంగీకరించారు, ఆ సంగతి అంతా కూడా వారికి చెప్పినప్పుడు అప్పుడు ఆయన మరి ఈ యొక్క ఉత్తరం రాశాడు. పౌలు గారు రాసిన పత్రికల్లో ఇవి మొదటి పత్రికలు అని చెప్పవచ్చు. కాబట్టి వారికి ఆ విషయాలు రాస్తూ వారిని ఏమంటున్నాడు అంటే, ఓ తెస్సలోనిక సంఘమా, మీరు ఒకప్పుడు విగ్రహముల వైపు ఉన్నారు. అయితే మీరు ఏం చేశారు? ఒక్కసారిగా దేవుని వైపుకు తిరిగారు. విగ్రహముల వైపుకు ఉన్న మీరు దేవుని వైపుకు తిరిగారు. అంటే మారు మనసు పొందారు, పాప క్షమాపణ పొందారు. వారు ఉన్న పరిస్థితి మరి ఎలాంటిదంటే తెస్సలోనిక సంఘము చాలా మంచి వాణిజ్యము అంటే వ్యాపారానికి అనుకూలమైన పట్టణం అది. రోమా మరి సైనికులు మరి ఆ తర్వాత అలెగ్జాండర్ కాలంలోనే ఆ పేరు పెట్టబడిందని చరిత్రలో మనం చూస్తాం. అలాంటి పట్టణము పౌలు గారు కనుక అక్కడికి వెళ్ళినప్పుడు దరిదాపు ఆ పట్టణంలో 2 లక్షల కంటే ఎక్కువ మంది ఉన్నారట. అక్కడ మనం చూస్తే ఈ పత్రికలో ముఖ్యంగా మరి ఆయన యొక్క ఉద్దేశము అంటే అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు దరిదాపు 51 ఆ ప్రాంతంలో ఆయన వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించారు క్రీస్తు శకం. కాబట్టి ఆ వాక్యం ప్రకటించిన తర్వాత పౌలు గారు దేవుని వాక్యం ఎంత చక్కగా అక్కడ పనిచేసిందంటే మరి తెస్సలోనిక పట్టణము మరి హాట్ స్ప్రింగ్ అంటే వేడి నీటి ఊటలకు ప్రాముఖ్యతగాంచిందట, ప్రఖ్యాతిగాంచింది వేడి నీటి ఊటలు. అలాంటి ప్రాంతం అయినప్పటికీ కూడా మరి ఆ పట్టణములో ఆయన వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఎంతో కష్ట సమయంలో దేవుని వాక్యాన్ని అంగీకరించి వాళ్ళు ఏం చేశారంటే దేవుని వైపుకు తిరిగారట. అంటే వారు ఒకప్పుడు ఇలా లోక వైపుకున్నారు, విగ్రహముల వైపుకున్నారు, లోక సంబంధమైన వాటి వైపుకున్నారు. ఎప్పుడైతే సువార్త విన్నారో అప్పుడు పూర్తిగా దేవుని వైపుకు తిరిగారు. అంటే ఇప్పుడు వాళ్ళ ముందు దేవుడు ఉన్నాడు, వారి వెనక లోకం ఉంది. అలాగున ఇంకా ఏమాత్రం అరమరిక లేకుండా అలా తిరిగిపోయారట వాళ్ళు. అందుకే మనం ఒక పాట పాడతాం కదా, సండే స్కూల్ పిల్లలకు కూడా ఆ పాట తెలుసు, నా ముందు సిలువ నా వెనుక లోకం అనే తెలుగులో పాట ఉంది కదా, ఐ హావ్ డిసైడెడ్ అనే పాట పాడతాం. అంటే ఒక భక్తుడు ఆయన తీర్మానం చేసుకున్నాడు, నేను డిసైడ్ చేసుకున్నాను ఆ దేవుని వెంబడించడానికి, నేను ఆ దేవుని వెంబడిస్తాను, నా ముందు దేవుడు ఉన్నాడు, నా వెనుక లోకం ఉంది. కాబట్టి అలాగే ఇక్కడ మరి ఆ తెస్సలోనిక సంఘం కూడా దేవుని వైపుకు తిరిగారట.
ఆ విషయము పౌలు గారికి చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఆయన సువార్త చెప్పినప్పుడు వారు రక్షణ పొందారు కదా. దేవుని వైపు తిరగడమే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని రాకడ కొరకు చూస్తున్నారట. దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. అందుకే అక్కడ అంటాడు, రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుని యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకు మీరు తిరిగారు. ఇది ఆశీర్వాదంలో అత్యంత గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుని రాకడ కొరకు ఎదురు చూడడము, అందులో ఎత్తబడడం. అన్నిటికంటే ఆశీర్వాదాల్లోకి అత్యంత గొప్ప ఆశీర్వాదం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదాల్లోనికి వాళ్ళు వచ్చారు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు, ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాల్లోనికి వాళ్ళు రావడానికి చాలా శ్రమల గుండా వచ్చారు. అందుకే పైన వచనంలో అంటాడు, మీరు గొప్ప ఉపద్రవమందు దేవుని వాక్యమును అంగీకరించిరి. 6వ వచనంలో చాలా శ్రమల్లో, చాలా కష్ట సమయాల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరించారట. ఎవరికి భయపడలేదు, దేవుని వాక్యాన్ని ధైర్యంగా ఒప్పుకున్నారు. అలాంటిది అయితే ఇప్పుడు వాళ్ళు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు కదా. అయితే ఇప్పుడు తెస్సలోనికా సంఘం వాళ్ళు మన ఎదుట ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి తెస్సలోనికా సంఘమా, మీరు దేవుని రాకడ కొరకే బాగా ఎదురు చూస్తున్నారట కదా. తిమోతి గారు చెప్పాడు మీ గురించి, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, పౌలు గారు లెటర్ రాశాడు అంతగా. అయితే మీకు ఏం దొరికిందని అంతగా దేవుని రాకడ కొరకే ఎదురు చూస్తున్నారు? దేవుడు మీకు ఏమి ఇచ్చాడు? అంతగా స్పెషల్గా మీకు ఏమి ఇచ్చాడండి దేవుని రాకడ కొరకు మీరు చూడడానికి? మిగతా వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, ఇంత స్పెషల్గా మీ గురించి ఆయన చెప్పలేదు. ఆయన చెప్పాడు, వేరే వాళ్ళ గురించి అలా చెప్పలేదే. అయితే మీకు ఆయన ఏమి ఇచ్చాడో కాస్త మాకు కూడా చెప్పండి అని ఒకవేళ వాళ్ళను మన ఎదుట ఉంటే అడిగామనుకోండి, అప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం ఏందో ఇప్పుడు మనం చూద్దాం. అంటే దేవుని రాకడ కొరకు వారు ఎదురు చూడడానికి గల కొన్ని కారణాలు, దేవుని రాకడ కొరకు వారు ఎదురు చూడడానికి గల కొన్ని కారణాల్లో మనం చూద్దాం. మొదటి వచనం, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి. దేవుని వాక్యములో మనం గమనించాలి. మొట్టమొదటిగా ఇప్పుడు తెస్సలోనికా సంఘము వారికి దొరికిన ప్రోత్సాహం, దేవుడు వారికి ఇచ్చింది చెప్తా ఉన్నారు. అది పౌలు గారే రాశాడు. అక్కడ పౌలు గారే వారి గురించి రాశాడు. కానీ వారిలో ఉన్నది ఆయన రాశాడు. వారు ఏదైతే నెరవేరుస్తున్నారో అది రాశాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు దానికి అనుమతించాడు. అంటే తెస్సలోనికా సంఘము దేవుని రాకడ కొరకు వారు ఎదురు చూడడానికి వారికి దొరికిన ప్రోత్సాహం ఏంటి? మొదటి మనం చూస్తే, కృపా సమాధానం మీకు కలుగునుగాక. గ్రీటింగ్స్. పౌలు గారు ఎవరికి చెప్పినా ఫస్ట్ ఉత్తరం రాసేటప్పుడు గ్రీటింగ్స్ రాస్తాడు, మొదట చివరిగా అవే రాస్తూ ఉంటాడు. అయితే ఇవి గ్రీటింగ్స్ అయినా మామూలుగా అంటే మూల భాషలో వీటిని బ్లెస్సింగ్స్ అన్నారు. బ్లెస్సింగ్స్. నిజమే, దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆయన కృపనిచ్చాడు. అంతేకాదు ఆయన సమాధానం ఇచ్చాడు. ఆరాధనలో కూడా విషయాలు చూసాం. సమాధానం దేవుడు మొట్టమొదటిగా ఎక్కడిస్తాడు? హృదయంలో ఇస్తాడు. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత మొట్టమొదటిగా సమాధానం హృదయంలోనికి వస్తుంది. హృదయంలో నుంచి ఆ సమాధానము ఇంటిలోనికి వస్తుంది. ఎందుకంటే ఆ ఇంటిలో ఉన్నవారు అందరూ కూడా సమాధానం అనుభవిస్తారు. ఇంటిలో తర్వాత ఆ సమాధానము సరిహద్దుల్లోనికి వస్తుంది. అంటే దేవుడు ఇచ్చే ఆ సమాధానం ఎలాగుంటుందంటే, అందుకే దావీదు అంటాడు కదా, ఆయన ఏమంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్లుగా ఇప్పుడు ఆయన హృదయంలో ఉన్న సమాధానము ఎలాగుంటుందంట? పొంగుతుందట. అది హృదయంలోనికి ఇచ్చాడు దేవుడు. అది వారి గృహంలోనికి వచ్చింది. ఆ గృహంలో నుండి సరిహద్దుల వరకు వెళ్ళిపోయింది. అంటే ఇటు సమాధానము ఎంత గొప్పదో కదా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూడండి దయచేసి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వాణ్ణి పూర్ణ శాంతి అంటే దేవుని మీద ఆనుకున్న వాళ్ళకంటే ఎలాంటిదట? పూర్ణ శాంతి. అంటే ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా 100% సమాధానము. 100%. అంటే దేవుడు తన పిల్లలకి ఇచ్చే సమాధానం అంత గొప్పది.
కాబట్టి ఇప్పుడు తెస్సలోనికా సంఘం అంటున్నారు, మేము దేవుని రాకడ కొరకు ఎదురు చూడడానికి కారణం ఏందో తెలుసా? ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చిన దేవుని కొరకు చూడకుండా ఇంకా మేము ఎవరి కొరకు చూస్తాం? దేవుడు మాకు ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. అందుకే ఒక వ్యక్తి జీవితంలో సమాధానము, శాంతి కావాలంటే మొట్టమొదటగా మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. మనస్సాక్షి శుద్ధి చేయబడ్డప్పుడు, మనస్సాక్షి శుద్ధి చేసేది ఒకటే ఒకటి, యేసుప్రభు రక్తం, ఆయన వాక్యం తప్ప ఇంకేది లేదు. మనస్సాక్షి శుద్ధి చేయబడితే మనశ్శాంతి ఉంటుంది. మనస్సాక్షి శుద్ధి చేయబడకపోతే మనశ్శాంతి ఉండదు. కాబట్టి అందుకే దేవుడిచ్చే బ్లెస్సింగ్లో ఇదండి బ్లెస్సింగ్ అంటే. వారు అంటున్నారు అందుకే, అయ్యా మాకు గొప్ప కృపనిచ్చాడు దేవుడు, గొప్ప సమాధానం ఇచ్చాడు. ఇంత గొప్ప సమాధానం భూమి మీదనే ఇస్తే పరలోకములు ఎట్లా ఉంటుందో కదా పరలోకములు ఎలాగుంటుందో. లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనంలో దరిద్రుని అడిగితే చెప్తాడు ఎలాగుంటుందో. ఒకసారి చదవండి 24వ వచనం. 24వ వచనం లూకాసు వార్త. ఉమ్ 25వ వచనమా అక్కడ, నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకించి ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. భూమి మీద లాజరుకు నెమ్మది ఉందా? నెమ్మది లేదు. అందుకే లాజరు విషయం సందర్భం ఎప్పుడు వచ్చినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లాజరు దరిద్రుడు అని రాసింది బైబిల్లో. ఈ మాట చెప్పి మనం రెండో అంశానికి వెళ్దాం. దరిద్రుడు, ఎంత దరిద్రుడు అంటే తినడానికి తిండి లేదు, ఉండడానికి కాస్త గూడు లేదు. వాస్తవంగా చెప్పాలంటే కనీస అవసరతలు అంటారు, మానవునికి ఉండే కనీస అవసరతలు ఏంటంటే తినడానికి కాస్తంత తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి గూడు. ఈ మూడు లేనివాడే దరిద్రుడు. లాజర్కు ఆ మూడు లేవు. ధనవంతుని ఇంటి వాకిట పడేశారు. ఎలాంటి, అతను ఆశించింది ఏంటంటే ధనవంతుడు తినగా కుక్క పిల్లలకి వేస్తే ఆ కుక్క పిల్లలు తిని బాగా నమిలి 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 సొల్లంతా కార్చి వదిలేసింది. అది ఆశపడ్డాడు. కానీ తన ఆకలిని బట్టి కానీ, తన ఒంటరితనాన్ని బట్టి కానీ, తన పేదరికాన్ని బట్టి కానీ దేవుని దూషించలేదు. అతడు పరలోకం వెళ్ళడానికి గల కారణం ఏంది? రక్షింపబడ్డాడు కాబట్టి వెళ్ళాడు. యేసులో విశ్వాసం ఉంచాడు కాబట్టి వెళ్ళాడు. యేసులో విశ్వాసం లేకపోతే పరలోకం వెళ్ళాడు కదా. తన విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఆకలిని బట్టి విశ్వాసం విడిచిపెట్టలే, అవమానాన్ని బట్టి విశ్వాసం విడిచిపెట్టలే, తన ఒంటరితనాన్ని బట్టి విశ్వాసం విడిచిపెట్టలే, తన అవమానాన్ని బట్టి విశ్వాసం విడిచిపెట్టలేదు. తన విశ్వాసాన్ని మాత్రం గట్టిగా పట్టుకున్నాడు. అందుకే తన విశ్వాసాన్ని గౌరవించడానికి దేవుడు ఏం చేశాడంటే పరలోకం నుండి తన ఆత్మను తీసుకొని రాకుండా దేవదూతలను పంపించాడట. అదే ధనవంతుని దగ్గర దేవదూతలు రాలేదు. ఇది కాదా బ్లెస్సింగ్ భూమి మీద? ఇది కాదా ఆశీర్వాదం అంటే? ఆశీర్వాదం అంటే ఒక పెద్ద బంగళా కాదు, ఒక మంచి రాయల్ ఎంతో రాయాలిటీతో కూడిన కారు కాదు, ఒక మంచి ఉద్యోగం కాదు, ఒక చాలా గొప్ప శాలరీ వచ్చే జాబ్ కాదు. ఉద్యోగం అంటే ఆశీర్వాదం అంటే ఏంటి? ఇదే కదా నిజమైన ఆశీర్వాదం. నెమ్మది లేకుండా ఎన్ని ఉన్నా ఏమీ లేదు. సంతోషం ఎక్కడ దొరుకుతుందని, సమాధానం ఎక్కడ దొరుకుతుందని బంధువులను అడిగాను, స్నేహితులను అడిగాను, ఎంతోమందిని అడిగాను. ఒక పాట పాడతాడు ఆయన, చివరికి అది నీలోనే కనుక్కున్నాను. కాబట్టి అందుకే ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాల్లో ఇచ్చిన గొప్ప ఆశీర్వాదము శాంతి, సమాధానం, నెమ్మది, ఆయన కృప. కాబట్టి ఇంత గొప్ప శాంతిని ఆయనకి ఇచ్చాడు. కాబట్టి అందుకే వారు ఏం చేశారంటే నేను దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తా. ఎందుకంటే భూమి మీద ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు, పరలోకములు ఇంకెంత ఉంటుందో. అందుకే నేను దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నా. ఒక కారణం వారికి ఉన్నది. ఇప్పుడు రెండవదిగా చూద్దాం. దయచేసి చూడండి. రెండవదిగా 4వ వచనం, అదే మొదటి అధ్యాయము 4వ వచనం చదవండి దయచేసి. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని వలన ప్రేమించబడ్డాడట. వారు తెస్సలోనికా సంఘము దేవుని వలన
ప్రేమించాడు. అంటే దేవుని ప్రేమ ఎప్పుడు కూడా, అందుకే ఒక భక్తుడు ఏమంటాడంటే వన్ వే ట్రాఫిక్ లాంటిదట. వన్ వే ట్రాఫిక్ అంటే అర్థం ఏంటంటే దేవుడే మనల్ని ప్రేమిస్తాడు, మనము ప్రేమించామని కాదు, దేవుడే మనల్ని ప్రేమిస్తాడు. అందుకనే ఆయన సిలువలో మనం అడగకుండానే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు మన కొరకే. పరలోకాన్ని ఎంతగా మనల్ని ప్రేమించాడంటే పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు, దేవదూతల ఆరాధన విడిచిపెట్టాడు, ఆ పరలోకంలో ఉండే ఒక గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి దరిద్రుడిగా, ఎంతో అసలు ఏమీ లేనివాడుగా, రిక్తునిగా తనకు తాను తగ్గించుకున్నాడు. రిక్తునిగా తగ్గించుకున్నాడు అంటే ఆయన ప్రేమ చూడండి. ఆయన ప్రేమ ఎలా ఆయన మరి తన ప్రజలైన వారికి చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక ధైర్యముతో చెప్పే ఒక మాట ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇందులో ఆశ్చర్యం ఏముందండి? ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఎన్నోసార్లు మనం వింటూనే ఉన్నాం కదా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఒక విషయాన్ని ఆలోచించాలి. నేనేందో ఎరిగి నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. నీవేందో నీకే తెలియకపోవచ్చు కొన్నిసార్లు. నా హృదయ అంతరంగం ఎరిగి ప్రేమిస్తున్నాడు, నా ఆలోచనలు ఎరిగి ప్రేమిస్తున్నాడు, నా నడవడికి ఎరిగి ప్రేమిస్తున్నాడు, నా రహస్య జీవితాన్ని తెలిసి ప్రేమిస్తున్నాడు. సమస్తం ఎరిగి ప్రేమించేవాడు ఆయన. ఈ లోకంలో మనుషులు ప్రేమిస్తే ఐ లవ్ యూ అని చెప్తారు చూడండి. బయట ఐ లవ్ యూ అని ఎందుకు చెప్తారో తెలుసా? మంచి ఎర్రగా బుర్రగా ఉన్నాడని, వెనకాల 4 పైసలు ఉన్నాయని, రకరకాలుగా ఏదో ఉందని, బాహ్య సంబంధమైన ఆకర్షణలకు ప్రేమించేది. అది ప్రేమ కాదు సుమా. ఆ ఆకర్షణలు లేకపోతే ఆ ప్రేమ ఎప్పటికి ఉండదు. అది ఏదో ఆశలతో కూడిన ప్రేమది, కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఏమీ లేకుండానే నీ గురించి అంతా తెలిసి నిన్ను ప్రేమించేవాడు ఆయన. అంత గొప్ప ప్రేమ ఆయనది. కాబట్టి ఒక మాట చెప్పాలంటే వాస్తవంగా ఆయన స్థాయి కనుక చూసుకున్నాడు అనుకోండి, మనం ఆయన ప్రేమకు సరిపోయిన వాళ్ళం కాదు. కాబట్టి అందుకే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అనేది ఎప్పటికీ మర్చిపోరాదు, ఎప్పటికీ మనము మర్చిపోరాదు. మనము అర్హులమని ఆయన మనల్ని ప్రేమించలేదు. మనం అర్హులము. ఏమయ్యా యేసు ప్రభువా, నీవు నన్ను కాకపోతే ఇంకెవరిని ప్రేమిస్తావు అనడానికి లేదు, అక్కడ ఎలాంటి అవకాశం లేదు. అయినా నిన్ను ప్రేమించాడు, అయినా నన్ను ప్రేమించాడు. కాబట్టి అలాంటి ప్రేమ తెస్సలోనికా సంఘము దేవుని ప్రేమను పొందింది. తెస్సలోనికా సంఘము దేవుని ప్రేమను పొందింది. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఏమన్నాడు అక్కడ? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచారు. ఎట్లనగా, ఎలా వెల్లడిపరిచారట? చదవండి. 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టిన గనుక ఏందంట, దేవుడు ఎలా ప్రేమించాడు? మన నిమిత్తము తన ప్రాణము పెట్టి ప్రేమించాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ రోజుల్లో ఎవరి కొరకు ఎవరు ప్రాణం పెడతారు? యావదాస్తి ఇవ్వమంటే ఇస్తారేమో, కానీ ఒకవేళ పెట్టిన అలాంటి ప్రేమ. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే అందులో మనం ఏం చూడవచ్చు? ఆయన రెస్పాన్సిబిలిటీ, ఆయన బాధ్యతాయుతమైన ప్రేమది. ఆయన ప్రేమ చాలా గొప్పది. అందుకే ఆ మాటలు ధ్యానిస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది దేవుని యొక్క ప్రేమ. అందుకే మనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 చూస్తే మొట్టమొదటిగా దేవుడు లోకమును ప్రేమించాడు అంటే అర్థం ఏంటి? లోకమంతటిని ప్రేమించాడు. చిన్నవారని లేదు, పెద్దవారని లేదు, ధనికులని లేదు, దరిద్రులని లేదు, చదువుకున్న వారం లేదు, చదువు లేని వారం లేదు, కులమత భేదాలు అసలే లేదు, ఏమీ లేదు. ఏ భేదము లేకుండా ఆయన ప్రేమించారు. అంటే ఆయన ప్రేమ పక్షపాతం లేదు. ఎవరి విషయంలో కూడా ఆయన పక్షపాతం చూపించాడు. లోకంలో ఉన్నవారు అందరి విషయంలో కూడా ఆయన ప్రేమ పక్షపాతం లేదు. అందుకే ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే ఎంత ప్రేమించాడు? లోకమును అంతా కూడా ప్రేమించడానికి గల పక్షపాతం లేని ప్రేమ ఆయన ప్రేమించాడు. కాబట్టి అంతేకాదు, మరి ఆయన ప్రేమ ఎలాంటిదంటే యూనివర్సల్ లవ్. లోకమంతటిని ప్రేమించాడు ఆయన ప్రేమ. అందుకే ప్రేమ యొక్క లోతు, వెడల్పు, ఎత్తు అంటే ఆయన ప్రేమ ఎంత అంటే భూమి యొక్క అంచులకు కూడా అందరి దగ్గరికి వెళ్ళగలిగింది దేవుని ప్రేమ. కాబట్టి ఆయన ప్రేమ ఎలాంటిదంటే నిజమే, అది యూనివర్సల్ లవ్. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాటలో మనము ఏం చూస్తామంటే బాధ్యతాయుతమైన ప్రేమ. లోకమును ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఎప్పుడు కూడా
ఆయన ప్రేమ ఎంత బాధ్యతగా ఉంటుందంటే, ఎంత మంచి ప్రేమ ఆయనది. ఎప్పుడైనా ఈరోజు ఒక గంట ఆలస్యంగా ట్రైన్ వచ్చిందంటే మనం కామన్ అనుకుంటాం కదండి. ఒక గంట ప్లేన్ లేట్ అయిందంటే కామన్ అనుకుంటాం. కానీ ఒక గంట సూర్యుడు ఉదయించడం లేట్ అయిందని ఎప్పుడైనా విన్నారా మీరు? విన్నారా? ఎప్పుడు వినలేం. సూర్యుడు ఉదయించడం మనకు కనిపించకపోవచ్చు కొన్నిసార్లు మేఘాలు వచ్చి, కానీ నెవర్ నెవర్ ఒక్క క్షణము సూర్యుడు ఉదయించడం ఆలస్యమైతే కొన్ని కోట్ల ప్రాణాలు చచ్చిపోతాయట. ఒక్క క్షణం. ఈనాటి వరకు కూడా దేవుడు తన సృష్టించిన నాటి నుండి నేటి వరకు ఆయన బాధ్యతను ఎప్పుడు మర్చిపోలేదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కోకొల్లలుగా సృష్టిలో చూస్తే. అది ఆయన ప్రేమ, అది ఆయన ప్రేమ. నీ పట్ల నా పట్ల కూడా అలాగే దేవుడు తన ప్రేమను ఆయన చూపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే ఆయన ప్రేమకు హద్దులు లేవు. ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడయ్యా కాస్త చెప్పు అంటే, ఎంతో ప్రేమించాడు. నేను వర్ణించలేను. ఆయన ప్రేమకు హద్దులు లేవు, కొలతలు అసలే లేవు, కొలచలేము. కాబట్టి అంత గొప్ప ప్రేమ ఆయన ప్రేమ మాటలకు అందదు. ఏదో కాస్త కూస్త మనం అర్థమైన వారికి అర్థమైనంత వరకు మనం ఆయన ప్రేమను బోధించవచ్చు. కానీ ఆయన ప్రేమ మాటలకు అందని ప్రేమ, అంత గొప్ప ప్రేమ. అదే ప్రేమను తెస్సలోనిక సంఘానికి ఇచ్చాడు, ఈరోజు నీకు నాకు ఇచ్చాడు. ఇంత ప్రేమించిన దేవునికి రాకడ కొరకు ఎదురు చూడకుండా ఎలా ఉండగలం? ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చిన దేవుని రాకడ కొరకు ఎదురు చూడకుండా మనం ఎలా ఉండగలము? ఆ తర్వాత మూడోదిగా చూస్తే 4వ వచనంలో చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ వచనం చూడండి. మొదటి అధ్యాయము 4వ వచనం. సహోదరులారా, మూడవదిగా ఏమంటున్నాడు అక్కడ? మీరు ఏర్పరచబడ్డారు. మీరు ఏర్పరచబడిన సంగతి అన్నాడు. మీరు ఏర్పరచబడ్డారు. ఏర్పాటు అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఏర్పాటు అనేది ఆయన ఎంచుకోవడం అనేది ఎలా ఉంటుందో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీలో ఎవరైనా మీ ఇంట్లో యజమానిని కూరగాయలు తెమ్మని పంపించారనుకోండి, మార్కెట్కి వెళ్ళి ముందే ఎలాగో టమాటా ధర ఎక్కువ ఉంది కాబట్టి 120, 150 ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ ఇస్తానంటే కొన్ని పుచ్చిపోయినాయి, కొన్ని అలా బాగలేనివి తీసుకొచ్చాడు అనుకోండి, చాలా బాగా తెచ్చారండి అని మెచ్చుకుంటారా? ఎందుకంటే వాసన వచ్చేస్తుంటాయి ఆల్రెడీ. ఎందుకు తెచ్చారంటే పోతే పోయిన డబ్బులు మంచిగా తీసుకొని రాకూడదా? ఒకవేళ మనమే వెళ్ళామనుకోండి, టమాటాను అన్ని వైపులా చూసి చాలా బాగుందా, అప్పుడు బుట్టలో వేసుకుంటాం. మానవునికి ఏర్పాటు ఎలా ఉంటుందంటే అన్నీ బాగుంటే ఇది నాది అనుకుంటాం. కానీ దేవుని ఏర్పాటు ఎలా ఉంటుందంటే ఏది బాగలేకున్నా నాది అనుకుంటాడంట ఆయన. నిజంగా చెప్పాలంటే ఆయన ఏర్పాటు అలాగుంటుంది. అంత గొప్ప ఏర్పాటు అది. కాబట్టి మన ఎంపిక వేరు, ఆయన ఎంపిక వేరు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్నదానికి కొన్ని గుర్తులేంటి? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అసలు ఏర్పాటు చేసుకున్నాడా? ఏర్పాటు చేసుకున్నాడు అనడానికి కొన్ని గుర్తులు ఏమైనా ఉన్నాయా? చూద్దాం. బైబిల్లో తీయండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. ఇక్కడ ఒక మాట గమనించాలి. దేవుని ఏర్పాటు నీకు ఉన్నదంటే నువ్వు దేవుని చేత ఆకర్షించబడతావు. దేవుని ఆకర్షణకు నువ్వు గురి అవుతున్నావా? దేవుడు సమయం అవుతుంది, మందిరానికి వెళ్ళాలి, ఆకర్షణ లాగేస్తూ ఉంటుంది. ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఆకర్షణ. కాబట్టి అది దేవుని చేత ఎవరైతే ఏర్పరచబడతారో వారు దేవుని యొక్క ఆకర్షణకు గురవుతారు. అయస్కాంతం కనుక ఎలాగైతే ఆకర్షిస్తుందో దేవుని సన్నిధి దేవుని ప్రజలను ఆకర్షిస్తుంది. అప్పుడు నువ్వేమనుకోవాలి? ఎస్, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అందుకే దేవుడు నన్ను ఆకర్షిస్తున్నాడు. రెండోది, కీర్తన 42:1. కీర్తన 42:1. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్నదానికి కొన్ని గుర్తులు. కీర్తన 42:1. దుప్పి నీటి వాగుల కొరకై ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఏం చేస్తుందట? ఆశపడుతుంది. అంటే దుప్పి నీటి వాగుల కొరకే దాహము అని పరిగెత్తినట్లుగా, అంటే ఎలాగ తృష్ణ గొనుచున్నదో, ఆశ గొనుచున్నదో
అలాగే దేవుని సన్నిధి, దేవునితో మాట్లాడము, దేవునితో సహవాసం అంటే మనకు అలాంటి ఆశ ఉంటుంది. అలాంటి ఆశ ఏర్పాటు చేయబడిన వారికి అలాంటి ఆశ ఉంటుంది. మూడవది, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొనడానికి మూడవ గుర్తు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడు. అంటే దేవుని వాక్యం అంటే వాళ్ళకు ఆశ ఉంటుంది. దేవుని వాక్యం అంటే అపేక్ష ఉంటుంది, ప్రేమించడం, ఆశ. దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయాలి, దేవుని వాక్యం అనే ఆశ ఉంటుందంట వారికి. ఇలాంటి గుర్తున్నప్పుడు వారు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవారు అని మనము గమనించాలి. చివరిగా 9వ వచనంలో ఇక్కడ అంటాడు, 9వ వచనం, మొదటి అధ్యాయం తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, మరి వారు చాలా ప్రత్యేకంగా ఉన్నారు అనే మాటను మనం అక్కడ గమనించవచ్చు. ఎందుకంటే వారు దేవుని వైపు ఎదురు చూసే ఆశ వాళ్ళు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులను లేపిన యేసు. అంటే వారు ఒక ప్రత్యేకమైన విధంగా వారు జీవిస్తున్నారు, ఒక స్పెషల్గా. ఇది దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు తెస్సలోనిక సంఘాన్ని అడిగితే అప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? ఎస్, వీటి కొరకు మేము దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. మేము దేవుని వైపు తిరిగాం. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి, ఆయన మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మేము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి మనం కూడా అంతే కదా. మనకిచ్చిన ఆశీర్వాదం, మనకిచ్చిన ఆ యొక్క మనల్ని ప్రేమించిన విధానము, మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానము, అవి మనల్ని దేవుని రాకడ కొరకు ఎదురు చూసినట్లుగా ప్రోత్సహిస్తున్నాయి. 5వ వచనంలో అక్కడ అంటాడు, 5వ వచనంలో మరి ఏర్పాటు చేయబడిన మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను అంటున్నాడు. కాబట్టి మూడవదిగా అంటే మొదటిది చూసాము, 2, 3, 4వదిగా మనం ఇక్కడ గమనించినట్లయితే తెస్సలోనిక సంఘము దేవుని యొక్క రాకడ కొరకు వాళ్ళు ఎదురు చూడడానికి గల ప్రోత్సాహములో మరొక కారణం ఏంటంటే, ఇక్కడ అంటున్నాడు వారు శక్తిగల వాక్యము అక్కడ అంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ. అంటే పౌలు గారు సువార్త చెప్పినప్పుడు ఆ సువార్త వారి దగ్గరికి ఎలా వచ్చిందంటే, సువార్తలో 3 విషయాలు ఖచ్చితంగా ఉండాలి. మొదటిది దేవుని శక్తి, రెండవది మరి సంపూర్ణ నిశ్చయత అనేది ఉండాలి, అంతేకాకుండా పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి. ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. అది సువార్త. అయితే ఇలాంటి సువార్త వారి దగ్గరికి వచ్చింది. ఆ సువార్త బహుశక్తివంతంగా ఆయన వాక్యము. కాబట్టి ఆయన వాక్కులో ఉన్న శక్తి వారి జీవితాలను మార్చివేసింది. సువార్త అంధకారములో నుండి వెలుగు కలుగునుగాక అని చెప్పినట్లుగా ఆ సువార్త వాళ్ళు విన్నప్పుడు మారు మనసు పొందకుండా ఉండలేకపోయారు. కాబట్టి ఇప్పుడు శక్తిగల దేవుని వాక్యాన్ని బట్టి వారు మారు మనసు పొందారు. కాబట్టి దాని కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములో ఒక మాట మనం చూస్తాం దేవుని వాక్యం గురించి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మాని నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడు. ఇప్పుడు తెస్సలోనిక సంఘము దేవుని రాకడ కొరకు ఎదురు చూడడానికి గల ప్రోత్సాహములో 4వ కారణం ఏంటంటే, దేవుడు వారికి ఇచ్చిన శక్తి కలిగిన వాక్యం. ఆ శక్తి కలిగిన వాక్యాన్ని బట్టి, అందుకే వాక్యం చదువుతుంటే వారికి ఎంతో శక్తి దొరికిందంట. అందులో ఆ మాటలు చదువుతూ ఉంటే, ఆ మాటలు వింటూ ఉంటే ఎంత శక్తిగా ఉంటుంది. దేవుని వాక్కులో ఉన్న శక్తి చాలా గొప్పది, చాలా గొప్పది. ఒకసారి ఒక ఆయనకు నేను సువార్త చెప్పాను. ఆయన కొంత నామకార్థుడు, నాకు దూర బంధువు అవుతాడు, అన్నయ్య. నేను అన్న మారు మనసు పొందు, ఎంతకాలం ఇలా ఉంటావు, మారు మనసు పొందంటే ఇలాగే మాట్లాడుకుంటూ రాత్రి 2 గంటల వరకు కూర్చున్నాం. ఎంత చెప్పినా ఆయన మారు మనసు పొందడానికి ఇష్టపడట్లేదు.
అప్పుడు నేను అన్నాను, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వానికి హఠాత్తుగా మరణం వస్తుందని చెప్పి వెళ్ళిపోయాను. పొద్దున్నే కలిశాడు, ఏమయ్యా ఏం చెప్పావయ్యా మాటలు, రాత్రంతా నిద్ర పట్టలేదు అంటున్నాడు. అదేందన్నా ఎందుకు అని అంటే, నువ్వేదో చెప్పావా హఠాత్తుగా మరణం వస్తుంది అందుకే భయం వేసింది అని అంటే, అది కాదు, దేవుని వాక్యము భయం భయ భయపెట్టింది నిన్ను. దేవుని వాక్యం నీతో మాట్లాడి నువ్వు విధేయత చూపించకపోతే దేవుని వాక్యం కానీ అదేదో నేను చెప్పింది కాదు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను ఎప్పుడు మారుమోసు పొందుతానో తెలుసా అన్నాడు. చెప్పు ఎప్పుడు పొందుతావు? మధ్యాకాశంలోనికి యేసు ప్రభు వారు వచ్చి బూద ఊతాడు కదా, వెంబడే నేను మోకరించి యేసు ప్రభు నా పాపాలు క్షమించు అని అంటాను. అప్పుడు నేను కూడా మారుమోసు పొందుతాను, నేను కూడా ఎత్తపడతాను. అప్పుడు నేను అన్నాను, మనలాంటి అతి తెలివి గల వాళ్ళు ఉంటారు కాబట్టే ఆయన టైం చెప్పలేదు. ఇంకోటి ఏందో తెలుసా, ఆయన ఎప్పుడు వస్తాడు? రెప్పపాటులో వస్తాడు. నిక్ ఆఫ్ ద మూమెంట్. కన్నురెప్ప పాటలు ఎంతసేపు? 1 గంట సేపు పడతాం. ఆ కన్నురెప్ప మెల్లగా మనకు తెలియకుండా ఒక చెత్త ఏదైనా పడుతుంటే తప్పేమని క్షణాల్లో, ఒక్క క్షణంలో అంతా జరిగిపోతుంది. నీకు టైం ఎక్కడా? నీకేడ తెలుస్తుంది? అనేక మంది అలాగే దేవుని రాకడను నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి దేవుని వాక్యం అలా పనిచేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది మనిషిని. ఎందుకంటే నెమ్మది లేకుండా అంటే అర్థం ఏంటంటే, నీ పాపాలు ఒప్పుకో, దేవుని వైపు తిరుగు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు నిజమైన ప్రశాంతత వస్తుంది, నిజమైన నెమ్మది వస్తుంది. కాబట్టి అందుకే ఇక్కడ మనం గమనించాలి, దేవుని వాక్యము అది శక్తి కలిగింది. కాబట్టి ఇంత గొప్ప శక్తి కలిగిన వాక్కులు మరి దేవుడు వారికి ఇచ్చాడు. కాబట్టి అందుకనే వారు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. 6వ వచనములు అంటాడు, అక్కడ మనం చూస్తే 6వ వచనంలో పరిశుద్ధాత్మలో ఆనందం వారికి దొరికిందట. దాన్ని బట్టే వారు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. పరిశుద్ధాత్మలో గొప్ప ఆనందము, వారు దేవునిలో ఆనందించే ధన్యత. అందుకే పరలోకంలో ఎంత గొప్ప ఆనందం ఉంటుందో, భూమి మీదనే ఇంత గొప్ప ఆనందం ఇచ్చాడు దేవునిలో, పరలోకంలో ఇంకెంతో ఆనందం ఉంటుంది కదా. అందుకే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఇది 5వది. మనకు సమయం లేదు కాబట్టి నేను త్వరగా ముందుకు వెళ్తాను. 8వ వచనంలో మనం చూస్తే అక్కడ వారు దేవుని యందు వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి గొప్ప విశ్వాసం ఉన్నదట. వాళ్ళ విశ్వాసం ఎలా మోగుతుందంటే, మనం సౌండ్ బాక్స్ పెట్టి పెద్దగా సౌండ్ పెడతాం చూడండి, అలాగా అనేకుల ముందు వారి విశ్వాసం మురోగుతూ ఉన్నదట. తెస్సలోనిక సంఘం యొక్క విశ్వాసం. కాబట్టి వారిలో ఉన్న గొప్ప విశ్వాసాన్ని బట్టి దేవుని రాకడ కొరకై వాళ్ళు ఎదురు చూస్తున్నాడు. 10వ వచనములో మనం అక్కడ చదివితే అక్కడ అంటాడు, యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని బట్టి, పునరుత్థానములో ఆయన ఎంత శక్తి వారికి చూపించాడు, ఆ శక్తిని బట్టి వారు దేవుని రాకడ కొరకై వాళ్ళు ఎదురు చూస్తున్నారు. చివరిగా ఎందుకు ఎదురు చూస్తున్నారో తెలుసా? దేవుని రాకడకు వారికి ఇచ్చిన ప్రోత్సాహం ఏంటంటే, ఎవరైతే విడువబడతారో, భూమి మీద దేవుని రాకడలో ఎత్తబడకుండా ఎవరైతే విడువబడతారో, రాబోవు ఉగ్రత వారి మీదకి వస్తుందట. భయంకరమైన దేవుని ఉగ్రత. అది ఎలాగుంటుందో తెలుసా? ఇంతవరకు భూమి మీద అలాంటి ఉగ్రత రాలేదట, ఆ తర్వాత రాదట. సంఘము ఎప్పుడైతే ఎత్తబడుతుందో 7 ఏళ్ల శ్రమల కాలం ఉంటుంది, మహాభయంకరమైన ఉగ్రత ఉంటుంది. ఏ మానవుడు కూడా తప్పించుకోలేడు. ఆల్రెడీ ఇప్పటికీ గవర్నమెంట్ దగ్గర మన డాటా అంతా వెళ్ళిపోయిందా? ఆధార్ కార్డు మీ దగ్గర ఉందా? మీ కంటి రెటీనా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది, ఎక్కడ తప్పించుకోలేం. మన తంబు వాళ్ళ దగ్గర ఉంది. యాంటీ క్రైస్ట్ నువ్వు ఎక్కడ దాక్కున్నా చక్కగా నీ దగ్గరకు వస్తాడు. ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు. దేవుని రాకడలో ఎత్తబడకపోతే భయంకరమైన శ్రమ ఉంది భూమి మీద. భయపెట్టడానికి నేను చెప్పట్లేదు, దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి మనం ఎదురు చూసేది అంత్యక్రీస్తు రాకడ కొరకు చూడట్లేదు, 7 ఏళ్ల శ్రమల కాలం కొరకు చూడట్లేదు, దేవుని రాకడ కొరకై చూస్తున్నాం. అది దేవుని సంఘానికి శుభప్రదమైన నిరీక్షణ. ప్రియమైన సహోదరా, నీ పిల్లలకు దేవుని వాక్యాన్ని చెప్పు. మారు మనసు పొందకపోతే మారు మనసు పొందు అని చెప్పు. దేవుని ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో ఎవరికి తెలియదు. యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడకు అనేక సూచనలు ఉన్నాయి బైబిల్లో. ఆకాశ మండలంలో సంఘం కొరకు వచ్చే రాకడ గురించి ఎలాంటి సూచనలు లేవు. 2వ రాకడకు వచ్చే సూచనలు, దేవుని రాకడలో రెండు దశలు ఉంటుంది. మొదటి దశ సంఘం కొరకు ఆకాశ మండలంలోనికి వచ్చేది. 2వ దశ ఒలీవ కొండల మీదకి ఆయన దిగి రావడం,
అది 7 నెలల శ్రమల కాలం తర్వాత 1000 ఏళ్ల పరిపాలన కొరకు ప్రభు వచ్చేది. కాబట్టి ఆ సూచనలు ఉన్నాయి, కానీ సంఘానికి సూచనలు లేవు. సంఘానికి సూచనలు లేవు. ఎప్పటికి కూడా సిద్ధంగా ఉండాలి. మారు మనసు పొందకుండా ఇంకా నువ్వు కాలయాపన చేసుకుంటూ ఇప్పుడు కాదులే అని ఒకవేళ వెళితే గనక అన్నీ తెలిసి విడవబడ్డవాడు అవుతావు సుమా, జాగ్రత్త. ఒకవేళ మారు మనసు పొంది కూడా దేవుని రాకడ వస్తుందని నీకు తెలిసి ఇంకా నిర్లక్ష్యంగా నువ్వు జీవించావు చూడు, దానికి బాధ్యుడు నీవే. కాబట్టి చాలా జాగ్రత్త. లోకముకు అర్థం కావట్లేదు. దేవుని రాకడ కొరకు ఎంత తీక్షణంగా ఈ సృష్టి సిద్ధపడుతుందో ఈ లోకంలో ఉన్న వారికి అర్థం కావట్లేదు. వారి మనోనేత్రాలు మూయబడ్డాయి. నీకు అన్నీ తెలిసి కూడా నువ్వు విడవబడే స్థాయికి నీలో పాపం పెట్టుకొని, నీలో బలహీనత పెట్టుకొని, బలలో పాలు పొందకుండా దేవుని సన్నిధి క్రమంగా రాకుండా ఒకవేళ ఉంటే గనక ప్రభు వస్తే విడవబడిన వారి పరిస్థితి అతి ఘోరం, అతి భయంకరం. కాబట్టి తెస్సలోనిక సంఘము దేవుని రాకడ కొరకు ఎదురు చూడడానికి వాళ్ళకు ఉన్న ప్రోత్సాహం ఏందో తెలుసా? మేము దేవుని రాకడ కొరకు చూస్తున్నాం, కానీ ఆ ఉగ్రత నుంచి కాదు, ఆ ఉగ్రత గురించి కాదు. అందుకే రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు అంటాడు. రాబో ఉగ్రత రాబోతుంది. భూమి మీదకి భయంకరమైన ప్రచండమైన దేవుని కోపం రాబోతుంది. ఎవ్వరు తప్పించుకోరు. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, వాళ్ళ దగ్గరికి వద్దాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రియమైన సహోదర, సహోదరి, మౌనంగా ఉండొద్దు. దేవుని వాక్యాన్ని చులకనగా తీసుకోవద్దు, నిర్లక్ష్య పెట్టవద్దు. యవనస్తుడా, సహోదరా, యవనస్తురాలా, దయచేసి దేనికి బానిసయ్యావో దాని నుంచి విడుదల చేయమని ప్రభుని అడుగు. ప్రభువా, నీ రక్తములో నన్ను కడుగు, నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకొని ఒప్పుకో. దేవుడు నిన్ను కనికరిస్తాడు, ఆనందం, సంతోషం ఇస్తాడు. ఒకవేళ మారు మనసు పొంది కూడా ఇంకా దేవునికి ఇష్టంగా బ్రతికితే మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నన్ను క్షమించని అడుగుదాం. దేవునితో మనకున్న సంబంధం, లోకముతో మనకున్న సంబంధం, ఎదుటి వారితో మనకున్న సంబంధం. కాబట్టి తెస్సలోనిక సంఘము దేవుని రాకడ కొరకు ఎదురు చూడడానికి వారికి ఉన్న ప్రోత్సాహము మనం చూసాం. కాబట్టి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యంగా అందులో పాలు పొందినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక.